హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో విష్ణుప్రియ కన్నడ మూవీ గురించి అయితే మాట్లాడేసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ అయితే 2 hours 20 minutes అయితే ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు భయ్య, కన్నడ లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, విష్ణు అనే ఒక అబ్బాయి అయితే తను ప్రియ అనే ఒక అమ్మాయితో అయితే లవ్ లో పడడం జరుగుద్ది. విష్ణు ఏమో డిసిప్లైన్డ్ యంగ్ మ్యాన్, ప్రియా ఏమో ఇండిపెండెంట్ ఉమెన్ అనమాట. మొత్తం స్టోరీ అంతా కూడా 1990s లో అయితే సెట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుద్ది. అందువల్ల ఆ లవ్ కి బ్రేక్ పడడం జరుగుద్ది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది, మరి వాళ్ళ మధ్యన వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే విష్ణుప్రియ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు అదర్ లాంగ్వేజెస్లో ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ కానీ వెబ్ సిరీస్ కంటెంట్ కానీ మన ఛానల్లో అయితే రివ్యూస్ ఇస్తూ ఉంటాము. అదర్ లాంగ్వేజెస్ కంటెంట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, బోయే ఎప్పటి నుంచో చూస్తున్న అదే రొటీన్ లవ్ స్టోరీ భయ్యా. కొత్తగా అయితే ఏం లేదు, చాలా రొటీన్గా ఉంటుంది. రొటీన్ సినిమాలని ఎన్నిసార్లు చూసినా చిరాకు తప్పదు మాకు అనుకుంటే కనుక ఖచ్చితంగా చూసుకోండి, మీకు నచ్చుద్ది. లేదు ఫ్రెష్గా ఉండాలి, న్యూగా ఉండాలి అనుకుంటే మాత్రం పక్కన పెట్టేయచ్చు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే, విజువల్స్ అయితే స్ట్రాంగ్ విజువల్స్ అని చెప్పాలి భయ్యా. ఏమన్నా చూపించారా ఆ 90s సెటప్ని కానీ అండ్ ఆ కాస్ట్యూమ్స్ని కానీ లొకేషన్స్ కానీ సినిమాటోగ్రఫీస్ అయితే చాలా బాగా రీక్రియేట్ చేసి చూపించారు. దాని పరంగా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్ బాగా వర్కౌట్ అయిన ఆస్పెక్ట్ వచ్చేసి మ్యూజిక్ బై గోపి సుందర్ భయ్య. సాంగ్స్ ఎమోషనల్లీ రిచ్, ఆ విజువల్స్ పరంగా సాంగ్స్ పరంగా ఆ మ్యూజిక్ పరంగా చాలా బాగా బ్లెండ్ అవుద్ది. మూవీ అంతా కూడా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్తా గోపి సుందర్ గారి మ్యూజిక్ అయితే. అండ్ మెయిన్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి భయ్య. శ్రేయస్ మంజు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారని చెప్పాలి. అండ్ ప్రియా ప్రకాష్ వారియర్ కూడా మంచిగా కన్నడలో డెబ్యూ చేశారని చెప్పాలి. చాలా బాగా ఇంప్రెస్ చేస్తారు పర్ఫార్మెన్స్ వైజ్ అయితే. లవ్ స్టోరీ అన్నాం కదని చెప్పేసి రొమాన్స్ కిస్సింగ్స్ ఎలాంటివి ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా క్లీన్ నరేషన్ అని చెప్పాలి. మంచిగా ఫ్యామిలీతో చూసే విధంగా అయితే ఉంటుంది. ఎటువంటి వల్గారిటీ కానీ అఫెన్సివ్ సీన్స్ కానీ ఇలాంటివి అయితే ఏముండవు భయ్య. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్, ఎప్పటి నుంచో చూస్తున్న సేమ్ స్టోరీ లైన్ ఉంటుంది. కొత్తగా అయితే ఏముంటుందో చాలా మూవీస్లో చూసేసాం భయ్య. ఒక ఫార్మాలిటిక్ వేలో అయితే చూపిస్తారు కదా చాలా మూవీస్ అన్ని కూడా, అదే రెగ్యులర్ టెంప్లెట్ని తీసుకుని అదే ఫ్లోలో అయితే వెళ్తారనమాట. ఒక టిపికల్ రొమాంటిక్ డ్రామా టెంప్లెట్ అయితే ఉంటుంది. కొత్తగా అయితే ఏముండదు. పేసింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో చాలా సీన్స్ అయితే డ్రాగ్ చేశారన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది. ఎమోషనల్ సీక్వెన్సెస్ కూడా అంతగా వర్కౌట్ అవ్వు. అంటే ఆ ఎమోషనల్ కంటెంట్ అన్నది క్యారెక్టర్స్ కి మనకు కనెక్ట్ అవ్వు. అందువల్ల ఎమోషనల్ కంటెంట్ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. అండ్ అండర్ యూజ్డ్ క్యారెక్టర్స్ అని చెప్పాలి భయ్య. చాలా క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. అందులో మెయిన్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయితే అంతగా బాగా యూజ్ చేసుకోలేదు అనిపించింది. చాలా డమ్ వేలో ప్రజెంట్ చేస్తారు వాళ్ళని అయితే, అది కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు. ఓవరాల్ గా చెప్పాలంటే ఇట్ వాజ్ ఏ రొటీన్ రెగ్యులర్ లవ్ డ్రామా కాన్సెప్ట్ మూవీ అని చెప్పొచ్చు. మీరు అలాంటి వాటికి ఇష్టం ఉంది, మీరు చూస్తామనుకుంటే చూడొచ్చు, మీరు ప్రైమ్ వీడియోలో ఉంది. లేదు రొటీన్ ఇష్టపడమనుకుంటే అవాయిడ్ చేసేయచ్చు, అంతకేం వర్కౌట్ అవ్వదు. తెలుగులో అయితే లేదు భయ్య, ఫ్యామిలీతో చూసేయచ్చు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.